బిక్కవోలు మండలం బిక్కవోలులో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో బిక్కవోలు గ్రామ కూటమి నాయకులు రైతులు జేసీబీ ట్రాక్టర్ ఓనర్స్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల వ్యయంతో శ్మశాన వాటికలో వ్యర్థాలను చెత్తను తొలగించి శుభ్రపరచడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని పరిశీలించి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వారిని అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. వీళ్ళకైతే ఎంతో కాలంగా బిక్కవోలు గ్రామంలో శ్మశానం వ్యర్థాలతో ప్లాస్టిక్ మెటీరియల్తో అదేవిధంగా ఒక గార్బేజ్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం, గ్రామంలో ఉన్న చెత్తనంతటిని ఇక్కడ కట్టడంతో శ్మశానానికి స్థలం లేని పరిస్థితుల్లో అందరూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో ఉన్న కూటమి నాయకులందరూ ఈ సమస్యను గుర్తించి శ్మశానాన్ని పరిశుభ్రంగా చేయాలి, శ్మశానంలో మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అనే ఆలోచన చేయడం, ముఖ్యంగా గ్రామశాఖ తెలుగుదేశం పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చౌదరి గారు, పూర్వ ఎంపీటీసీ తిమ్మూర్తి గారు, అదేవిధంగా గ్రామ పెద్దలు వాసు గారు, అదేవిధంగా యువ నాయకులందరూ కూటమి నాయకులందరూ కలిసి ఆలోచన చేయడం, ఈ ఆలోచనని ప్రజలతో పంచుకోవడం, ప్రజలందరూ కూడా దానికి గ్రామ ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించడం, ముఖ్యంగా రైతులందరూ సానుకూలంగా స్పందించి అందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపుగా 10 లక్షల రూపాయల ఖర్చుతో ఇక్కడున్న పంచాయతీ చెత్తలందరినీ తొలగించి శ్మశానాన్ని పరిశుభ్రమైన వాతావరణం తీసుకురావడంలో అందరూ కలిసి చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న నాయకులందరూ గత 2 రోజులుగా ఈ కార్యక్రమం పైన నమ్మకమై, ముఖ్యంగా ఇక్కడ జేసీబీ వాళ్ళల్లో అదేవిధంగా ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు వారు కూడా లాభాపేక్ష లేకుండా డీజిల్ పెట్రోల్కి ఎంత అవుతుందో అంత మాత్రం, ఫ్యూయల్కి ఎంత అవుతుందో అంత మాత్రమే తీసుకుని వారు కూడా పనిచేయడం జరిగింది. అందరూ పనిచేస్తున్నా దాదాపుగా 10 లక్షల రూపాయలు దీనికి ఖర్చు అవుతూ ఉంటే గ్రామస్తులు, రైతులు అందరూ వారి వంతు సహకారం అందించారు. ముఖ్యంగా కూటమి నాయకులందరూ వారి వంతు సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా చేయడం చాలా ముదాహం. ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమాన్ని చేయాలని పిలుపునిచ్చారు. ఆ సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇటువంటివి శుభ్రపరచడం ద్వారా, స్వచ్ఛత పాటించడం ద్వారా శ్మశానంలో వాతావరణం పరిశుభ్రంగా ఉంటే మీకు శవదహనాలకు వచ్చి కూడా వచ్చిన బంధువులు, మిత్రులు వారందరూ ఇక్కడ ఆ కాసేపు ఉండడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది. దానికోసం కృషి చేస్తున్న కూటమి నాయకులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధమైన కార్యక్రమం చేయడం ద్వారా వీళ్ళందరూ బిక్కవోలు గ్రామ కూటమి నాయకులందరూ అన్ని గ్రామాలకి, రాష్ట్రంలో అందరి నాయకులకి ఆదర్శంగా నిలుస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. వారందరికీ మనస్ఫూర్తిగా మరొక మారు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ